సో ఈ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నాడో ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నాడు అని చెప్పేసి క్లియర్గా చెప్పుకోవాలా. దీనికి నిదర్శనం ఇంకొక ఎగ్జాంపుల్ ఏంది అనేది నేను చెప్తా. ఇక్కడ ఆ రోజు మనం మాట్లాడిన తర్వాత ఈయన మనము మాట్లాడుతుండగానే వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ ఎవరైతే కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెనక కూర్చోబెట్టేసి ఆయన డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అంటే తప్పు జరిగిందా లేదా అనేది వ్యూవర్స్ మీకే అర్థం కావాలా. ఇందూర్ నిజామాబాద్లో చేసినటువంటి వీడియోలు ఎన్నో చేయడం జరిగింది, ఎన్నో మంచి విషయాల్ని మేము తీసుకొని బయటకు రావడం జరిగింది. కాకపోతే ఇట్లాంటి కొంతమంది కరప్టెడ్ పర్సన్స్ వల్ల ఇవాళ మాకు ఇవాళ బాధపడుతున్న పర్సన్. ఎందుకంటే వీళ్ళని ఇవాళ మేము చూపించిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు మా పైన కక్ష కుతంత్రాలు ఇవాళ పగలు పెట్టుకొని ఉంటారు. అట్లాంటి వాళ్ళు మన గురించి బ్యాడ్ చెప్పకపోతే ఎవరు చెప్తారు? సో దీని గురించి మనం మాట్లాడుకుంటే ఇదంతా అయిపోయిన తర్వాత మేము ఆర్టీఓ గారికి మేము కలవడం జరిగింది. ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ కూడా పూర్తిగా ఆర్టీఏ అధికారులకు మేము పంపించినాము. పర్సనల్గా వెళ్ళి అక్కడ వీడియో కూడా మేము తీసుకొని అసలు ఎలాంటి చర్యలు ఉంటాయి,